ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ పై నెలకొన్న సందిగ్ధతకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించాడు. భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా వైఖరి ఏంటో సూర్య స్పష్టం చేశాడు. మెగా టోర్నీ నేపథ్యంలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో పాల్గొన్న సూర్యను పాక్ బైకాట్ గురించి ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని తాము ఎన్నడూ చెప్పలేదు అన్నాడు. ఆ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు తాము కొలంబో వెళ్తామన్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయని తెలిపాడు. తాము మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు అన్నాడు. తాము స్కెడ్యూల్ ప్రకారం కొలంబోకు వెళ్తున్నామని, ముందుగా యుఎస్ఏ, తర్వాత నమీబియాతో మ్యాచ్లు ఆడి ఆ తర్వాత కొలంబోకు బయలుదేరతామని సూర్య చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ జట్టు మైదానంలోకి రాకపోయినా భారత్ మాత్రం ఐసీసీ నిబంధనలను పాటించనుంది. స్కెడ్యూల్ ప్రకారం టీమిండియా కొలంబో చేరుకొని ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటుంది. అలాగే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లకు కూడా హాజరవుతుంది. మ్యాచ్ రోజున భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చి టాస్ కోసం ప్రత్యర్థి కెప్టెన్ కోసం వేచి చూస్తారు. ఒకవేళ పాక్ జట్టు రాకపోతే మ్యాచ్ రిఫరీ సూచనల మేరకు భారత్కు వాకోవర్ ద్వారా విజయం లభించనుంది. ఇదిలా ఉంటే మ్యాచ్ సమయానికల్లా పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంటుంది అని అంతా భావిస్తూ ఉండగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ తగ్గేదే లేదని ప్రకటించారు. భారత్తో మ్యాచ్ను ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని స్పష్టం చేశాడు. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంతో బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఐసీసీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి తాము కట్టుబడి ఉంటామన్నాడు. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరిస్తే భారత్కు ఉచితంగా 2 పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా పాకిస్తాన్ నెట్ రన్ రేట్ కూడా భారీగా దెబ్బతింటుంది. వారి సూపర్ 8 అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి భారీ జరిమానాతో పాటు ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.